ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. అందరూ బాగున్నారా? మరి మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదిన దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను అండి. అలాగే నా కొరకు, నా కుటుంబం కొరకు, ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుడు మనకిస్తున్న జీవాహారము చిన్న ప్రార్థన చేసుకుని ఆయన మనకిస్తున్నటువంటి వాగ్దానం చూద్దాం. దయగల ప్రభువా, కృపగల దేవా, మహిమగల తండ్రి, నాయన నీ బంగారు పాదాలకు వేల కొట్ట స్తోత్రాలు తండ్రి. మరి ఇది మాకు కావలసిన అనుదిన జీవాహారమును మాకు అనుగ్రహించమని ఈ జీవధార కార్యక్రమం ద్వారా మాకు ప్రతి ఉదయము నీ యొక్క జీవాహారం అనుగ్రహిస్తుంది. దానికి స్తోత్రాలు చెల్లిస్తూ మంచి నిలబడి విత్తనవాడి వాక్యం ఫలింపజేయమని వేడుకొలుచున్నాను తండ్రి. ఆమె ప్రియ సోదర, ఈరోజు మరి దేవుడు మనకిస్తున్న మాట హెబ్రీయులకి రాసిన పత్రికలు 13వ అధ్యాయంలో మంచి మాట ఉంటుంది. ఆతిథ్యం చేయ మరొకడి అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, సహోదర ప్రేమ నిలువముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. చూడండి, మనం ఆతిథ్యం చేస్తున్నప్పుడు దేవదూతలకి, దేవుని యొక్క పరిశుద్ధులకి మనం ఆతిథ్యం ఇస్తున్నామని మనం శ్రద్ధ కలిగి కనుక మన ఆతిథ్యం ఇస్తే ఖచ్చితంగా దాని ఫలాన్ని పొందుకుంటారు. ఏదో వచ్చారు, పెట్టారు, చేశారు అనుకున్నందువల్ల మనకి దానివల్ల కరెక్ట్గా చెప్పండి మన ధనం వృధా, కానీ దానివల్ల ఎటువంటి ఆశీర్వాదం నీకు రాదు. ఆతిథ్యం ఇస్తున్నప్పుడు దేవుని యొక్క దేవతలకి మేము ఇస్తున్నామనే భావంతో నువ్వు ఇస్తే, అంత వినయం విధేయత కలిగి ఆతిథ్యం చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు అండి, అది ఒకరికా ఇద్దరికా 10 మంది నీ చిత్తం, అది మన స్తోమతను బట్టి ఎంతమందికి అయినప్పటికీ ప్రతి ఒక్కరి పట్ల నీ ఉద్దేశం ఎలా ఉండాలంటే నా దేవునికే నేను ఆతిథ్యం చేయుచున్నానని పిలిచానని నువ్వు కనుక ఆతిథ్యం ఇస్తే ఖచ్చితంగా దేవుని యొక్క కృప పొందుకుంటావు. అలా ఆశీర్వదింపబడిన ఎందరో ఉన్నారు. అందరికీ ముఖ్యంగా మరి అందరికీ విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారి గురించి చూస్తే ఆదికాండము 18వ అధ్యాయంలో అబ్రహాము గారు నిజమైన ఆశీర్వాదం ఇప్పుడు పొందుకున్నారు. తెలుసు, దేవుడు పిలుచుకున్నారు. 75 సంవత్సరం వచ్చారు. వచ్చిన తర్వాత ఆయనకు కావలసిన సంపద, దాసులు, పనువాళ్ళు, విస్తారమైనటువంటి ఆశీర్వాదం అన్నీ సకాలంగా సంపాదించారు. కానీ సంతానం లేదు. అబ్రహాముని నిన్ను ఆశీర్వదిస్తానంటే, ఎందుకు ప్రభువా, అన్నీ ఉన్నాయి కదా ప్రభువా, కుంబిడ్డలు లేదు ప్రభువా, నా పనివాడికి ఇదంతా వెళ్ళిపోద్దు ప్రభువా అనేవాడు. కానీ తెలియకుండానే దేవుడు అబ్రహాముని ఎలా ఆశీర్వదించాడు తెలుసునండి. అబ్రహాముకి తెలియకుండా ఎలాగంటే చూడండి, 18వ అధ్యాయం 2వ వచనం చదువుతుంది. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారము వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించేదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి. కొంచెం ఆహారం తెచ్చేదను. మీ ప్రాణములను బలపరుచుకోండి. తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని వద్దకు వచ్చి నేను. వారు నీవు చెప్పినట్టు చేయమనగా అబ్రహాము గబగబైలి ఆ ఎండాకాలం మధ్యాహ్నం 12 గంటలుగా ఉన్నప్పుడు ఎవరో 3 తెలియని వ్యక్తులు వస్తున్నప్పుడు అండి ఎవరైనా ఏం చేస్తారండి, బాగున్నారంటారు అంతవరకు. కానీ ఎండలో గబగబైలి అని పిలిచి రమ్మని చెప్పి కూర్చోమని చెప్పి వాళ్ళకి నీళ్ళు ఇచ్చి, కాలు కడుక్కొని నీళ్ళు ఇచ్చి వాళ్ళు కూర్చోమని చెప్పి గబగబ పనోడికేమో ఒక కర్రీ రెడీ చేయమని, అక్కడ సారమ్మ దగ్గరికి వెళ్ళి ఆ రొట్టెలు రెడీ చేయమని, ఆహారం రెడీ చేసి తీసుకొచ్చి ఇచ్చి వాళ్ళకి పెట్టినప్పుడు వాళ్ళు తిని తృప్తి చెంది చివరిన వాళ్ళు ఆశీర్వదిస్తారు. వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే టైంకి నీ కుమారుడు దేవుడు అనుకరించబోతున్నాడని. అప్పటికే 100 సంవత్సరాలు బ్రహ్మకి. చూసారండి, చూడండి ఆతిథ్యం. అదే 3 ఎవరో నాకు ఎందుకులే అని చెప్పి ఆతిథ్యం పోతే ఆశీర్వాదం వచ్చినా రాదు. కనుక ప్రియ సోదర, ఆతిథ్యం దేవుడు ద్వారా నువ్వు ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు. కనుక ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఆతిథ్యం చేయ మరొకడి సహోదరులందు ప్రేమ నిలకడగా ఉండని. నీ సహోదరుడి పట్ల నువ్వు ప్రేమ ఉండి ఖచ్చితంగా ఆత్మీయత కలిగి ఉండాలి. అలాగే ఆతిథ్యం నా దేవుడికి నేను
ఆతిథ్యం చేయించున్నాననే ఉద్దేశంతో నువ్వు కనుక ఆతిథ్యం చేస్తే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి.